హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు అనుకోకుండా తిరుమలకి వెళ్తున్నాము దేవుడి దర్శనం కోసము. ఈరోజు గురువారము. టైం అయితే ఈవినింగ్ 7:30 అవుతుంది. నైట్ 11:00 అయితే బస్ టికెట్ బుక్ చేసుకున్నాము. బెంగళూరు నుంచి అయితే తిరుపతికి వెళ్ళాలి. తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల మార్గం గుండా అయితే స్వామి దర్శనానికి వెళ్తున్నాము. జస్ట్ ఇప్పుడే పూజ ఫినిష్ చేసుకున్నాను. రెడీ అయ్యి బస్సులో కలుస్తాను. బస్ ఎక్కేసామండి. నైట్ 11:15 అవుతుంది టైము. పిల్లలకైతే బాగా నిద్ర వస్తుంది. చాలా రోజుల తర్వాత అయితే నైట్ జర్నీ చేస్తున్నాం మేము. చంద్రగిరి వరకైతే బస్సులో వచ్చామండి. ఆ తర్వాత ఆటోలో శ్రీనివాస మంగాపురం వరకు వెళ్ళాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మెట్ల మార్గం వరకు అయితే ఫ్రీ బస్సు ఆర్టీసీ బస్సు ఉంటుందండి. దాంట్లో అయితే మెట్ల మార్గం వరకు రీచ్ అయిపోయాము. ఇక్కడ స్వామివారికి దండం పెట్టుకొని కర్పూరం అంతా వెలిగించుకొని స్టార్ట్ చేస్తున్నామండి నడవడం అయితే. లగేజ్ కౌంటర్లో పెట్టేస్తున్నానండి. కొండపైన తీసుకోవచ్చును. టైం అయితే 6 అవుతుందండి. నడవడం మొదలుపెట్టాము. పిల్లలు కూడా చాలా బాగా నడిచారండి. చాలా తక్కువ టైంలో అయితే పైనకి రీచ్ అయిపోయాము. మార్గ మధ్యలో మేము ఎక్కడ బ్రేక్ అయితే తీసుకోకుండా వెళ్ళాము. 6కి స్టార్ట్ చేసాము. 7:45కి అయితే పైనకి రీచ్ అయ్యాము. కొండపైన నుంచి అయితే వ్యూ చాలా బాగుందండి. మాకు 14 గంటల సేపు అయితే పట్టింది దర్శనానికి. పిల్లలకి గుండెలు చేయించుకొని క్యూ లైన్లోకి వెళ్ళేటప్పటికి 11:00 అయ్యింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాకు దర్శనం అయ్యింది. పిల్లలు కూడా బాగా కోఆపరేట్ చేశారండి. ఎక్కడా విసిగిచ్చలేదు పాపం. క్యూ లైన్లో ప్రసాదము పాలు అయితే ఇచ్చారు. చాలా టేస్టీగా ఉన్నింది. ఇక్కడైతే నేను చాలా విషయాలు తెలుసుకున్నానండి. శ్రీవారి మెట్టు మార్గం వచ్చేసి శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమల కొండపైనకి వెళ్ళే అతి పురాతనమైన సులభమైన మార్గం అంట. పురాణాల ప్రకారము శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తర్వాత కాలినడకన తిరుమలకి వెళ్ళడానికి ఈ మార్గాన్ని ఉపయోగించాడని, అందుకే దీనికి శ్రీవారి మెట్టు మార్గము అని పేరు వచ్చిందని నమ్ముతారు. తర్వాత అన్నమాచార్యులు తన కీర్తనలను పాడుకుంటూ ఈ మార్గం ద్వారా తిరుమలకి వెంకటేశ్వరుని దర్శనం కోసమైతే వెళ్ళారని చెబుతారు. మొత్తంగా అయితే 2388 మెట్లు అయితే ఉన్నాయండి. కలియుగంలో భక్తులను రక్షించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడుగా భూలోకానికి దిగివచ్చారని, తర్వాత చింతామణి సమీపంలో చీమల పుట్టలో వెలిసిన స్వామిని తోడామన్ చక్రవర్తి ఆనంద నిలయంగా నిర్మించాడని ఇక్కడ స్థల పురాణము. తర్వాత 9వ శతాబ్దం నుండి పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజుల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. 1933లో టీటీడీ చట్టం ద్వారా దీనిని నిర్వహణ అధికారికంగా ఏర్పడింది. కొండపైనకైతే 2 నడక మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఒకటి అలిపిరి దగ్గర, రెండోది శ్రీవారి మెట్ల మార్గం ద్వారా. 2 మార్గాలు ఎందుకు అంటే వేలాది మంది భక్తులు ఒకే దారిలో కాకుండా 2 మార్గాల ద్వారా విభజించడం వల్ల రద్దీ తగ్గుతుంది అని. ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకున్నందుకు శ్రీనివాసుడు కుబేరుడి నుండి భారీగా అప్పు తీసుకున్నాడట. ఈ అప్పుకు వడ్డీని స్వామివారు భక్తుల నుంచి వచ్చే హుండీ కానుకల ద్వారా చెల్లిస్తారని భక్తుల నమ్మకము. స్వామివారి దర్శన మార్గాన్ని కూడా 3 భాగాలుగా విభజించారండి. వెండి వాకిలి, బంగారు వాకిలి, ధ్వజస్తంభ మండపము. ఇక్కడ ప్రత్యేకతలు: క్షేత్రపాలకుడుగా శివుడు రుద్రుని రూపంలో స్వామివారి గర్భాలయ సమీపంలో ఉంటారని నమ్మకము. ఇక్కడ వెలిసిన విగ్రహము మానవ నిర్మితము కాదు, స్వయంభుగా వెలిసినది. స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అయితే మేము శ్రీకాళహస్తికి అయితే బయలుదేరుతున్నామండి. శివుని దర్శనం కోసం అయితే మార్నింగ్ 5:30కి అయితే శ్రీకాళహస్తికి రీచ్ అయ్యాము మేము శనివారము. తర్వాత రూమ్ తీసుకొని అయితే ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇక్కడైతే నేను ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయానండి. చాలా టైర్డ్ అయిపోయింది. 3 డేస్ నుంచి నిద్ర లేదు అందుకోసమని. ఇక్కడైతే భక్తుల రద్దీ చాలా తక్కువగానే ఉన్నిందండి. సో నేను 2 టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నాను స్వామివారిని. ఇక్కడ స్వామి మనకైతే వాయులింగంగా దర్శనమిస్తాడండి శ్రీకాళహస్తిలో. తర్వాత అయితే మేము ప్రసాదం తీసుకొని బెంగళూరుకి స్టార్ట్ అయిపోయామండి. పిల్లలకి స్కూల్ ఉంది అందుకని. ఇక్కడ చూడండి స్వామివారివి 2 విగ్రహాలు తీసుకున్నాను. తిరుమల లడ్డు ప్రసాదము. మీ టైంని నాకిచ్చి నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.